అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. So I'm Madhvi Reddy, I'm certified financial planner. So ఈ రోజు మా క్లయింట్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి. సో ఐ థింక్ దిస్ ఈస్ ద కేస్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్వెస్టర్. ఎందుకంటే యూలిప్స్ అనేవి ఈ మధ్య చాలా పుష్ చేస్తూ ఉన్నారండి ఇన్వెస్టర్స్కి. సో మా క్లయింట్ వచ్చి చెప్పింది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఆయన చెప్పింది ఏంటంటే, మేడం 3 lakhs పర్ యానమ్ ప్రీమియం అని చెప్పారు, యూలిప్ అని చెప్పారు. 5 years మేము పే చేయాలి, బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే 2 lakhs వెళ్తుంది. మిగతా 1 lakh ఏదైతే ఉందో అది మాకు 1 crore కవర్కి వెళ్ళిపోతుంది. అది 85 years వరకు కవర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంత అమౌంట్ వాళ్ళు ఒకేసారి 5 yearsలోనే వాళ్ళు మొత్తం ఈ లైఫ్ కవర్ అంతా కూడా అమౌంట్ అనేది ఈ 5 yearsలోనే తీసేసుకుంటున్నారు. సో దాదాపుగా 2 lakh వరకు మాత్రమే ఆయనకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ మై సిచ్యువేషన్. ఇప్పుడు ఆయనకి 2 years అయిందండి. 2 years పే చేసేసారు. పే చేసిన తర్వాత నౌ హీ ఈజ్ ఫీలింగ్ లైక్ అది ఆయనకి అమ్మేరా, అది నిజంగా ఆయనకి రిక్వైర్మెంట్ ఉందా అనేది ఆయనకి డౌట్గా అనిపించి మన దగ్గరకు వచ్చారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆయనకు ఆల్రెడీ 3 crores టర్మ్ ఉందండి. సో ఎంత అంటే దారుణంగా జరుగుతుంది అంటే, ఆయనకి 3 crores ఆల్రెడీ యూలిప్ ఆల్రెడీ టర్మ్ పాలసీ ఉంది. ఆయన దాంట్లో ప్రీమియం కడుతూ ఉన్నారు. మళ్ళీ దీనికోసం అని చెప్పి వాళ్ళు అంత ప్రీమియం 3 lakh ప్రీమియం యూలిప్ పాలసీలో ఇప్పుడు ఆయనకి కవర్ కూడా అవసరం లేదండి. ఆయనకి కవర్ కూడా అవసరం లేదు. సో దాన్ని యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొక పాలసీ అనేది ఆయనకి పుష్ చేశారు. సో ఆయనకి పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అయితే ఆ 3 lakh అయితే వెళ్ళదు కదండి. ఎందుకంటే చాలా వరకు కవర్కే పోయింది, 1 lakh వరకు. సో మిగతా అమౌంట్ మాత్రమే వెళ్తుంది. సో దట్ ఈజ్ వన్ మోర్ డిసడ్వాంటేజ్. ఆయనకి కవరేజ్ ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఉన్న ఆయనకి కూడా మళ్ళీ యూలిప్ పాలసీతో కలిపిచ్చారు. సరే, ఆయన ఏమన్నారంటే, మేడం ఎగ్జిట్ అవ్వచ్చా? ఆయనకి అసలు అది కూడా తెలియలేదండి. సో ఆయనకి ఎగ్జిట్ పాలసీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు 5 years మధ్యలోనే ఎగ్జిట్ అయితే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఏంటంటే, అసలు పూర్తిగా ఆయన కవర్ ఏదైతే ఉంటుందో అదైతే ఆగిపోతుంది. సరే, నేనేమన్నానంటే, లైక్ 5 years తర్వాత మీరు ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫండ్ వాల్యూ అంతా తీసేసుకోవచ్చు కదా అంటే, మేడం ఫండ్ వాల్యూ అంతా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అక్కడ లైఫ్ కవర్ ఉంది కాబట్టి వాళ్ళు కొంత అమౌంట్ అందులోనే ఉంచేయమన్నారు. సో ఫండ్ వాల్యూ కూడా తీసుకోవడానికి లేకుండా వాళ్ళు ఆ విధంగా బ్లాక్ చేశారండి అన్ని వైపుల నుంచి. సో ఎగ్జిట్ ఆప్షన్స్ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో సరెండర్ అసలు ఇష్యూ గురించే మాట్లాడలేదు. అలానే లాక్ ఇన్ పీరియడ్లు పెట్టారు. సో ఇష్టం లేకపోతే బయటకు వచ్చే అవకాశం కూడా లేదండి. సో అసలు ఈ యూలిప్ పాలసీస్ అనేవి మీరు బై చేసుకుంటున్నారా, మీరు సూటబుల్గా అనుకొని మీరు బై చేస్తున్నారా, లేకపోతే మీ మీద ఎవరైనా ఈ పాలసీస్ పుష్ చేస్తున్నారా అంటే, మేబీ ఎక్కువగా పుష్ చేస్తున్నారనే చెప్పాలండి. ఎందుకంటే దీని మీద వచ్చే కమిషన్స్ ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎక్కువగా వాళ్ళు ఆ హార్డ్ సెల్లింగ్ అనేది బాగా జరుగుతుంది. బీ అవేర్ ఆఫ్ దట్. అసలు ముందు మనకి సెల్లర్ అంటే ఇందులో బెనిఫిట్ వస్తుంది, ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ వస్తుంది? అమ్ముతున్న వాళ్ళకు వస్తుందా, ఈ యూలిప్ పాలసీ కొనుక్కుంటున్న వాళ్ళకు వస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలండి. సో అసలు మనకేం బెనిఫిట్స్, మనకేం కావాలి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు నిజంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు ఎప్పుడైతే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదో, ఎస్పెషలీ కొన్ని క్లారిఫై చేయలేదో అంటే డెఫినెట్గా దట్ ఈజ్ హ్యాపెండ్ మిస్ సెల్లింగ్ అని ఖచ్చితంగా మనం తీసుకోవచ్చండి. ఫస్ట్ థింగ్, మీకు ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ ఎంత కట్ అయిపోతున్నాయి మీ ప్రీమియం నుంచి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సో దట్ ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్. ఎగ్జిట్ పాలసీ గురించి మీతో అసలు డిస్కస్ కూడా చేయలేదు. అంటే ఎగ్జాంపుల్, మీకు జాబ్ రాలేదు, జాబ్ మధ్యలో ఆగిపోయింది, మీరు ప్రీమియమ్స్ కట్టలేకపోయారు, ఎనీ అదర్ రీజన్, మరి దాని తర్వాత పరిస్థితి ఏంటి అంటే, ఈ 5 years పీరియడ్లో 2 years పే చేశారు, ఆ తర్వాత ఒక పరిస్థితుల్లో మీరు కట్టలేకపోయారు, అసలు ఎగ్జిట్ సిచ్యువేషన్ ఏంటి, మనం అలా ఆపేస్తే ఏం జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు లిక్విడిటీ ఉంటుందా లేదా, అంటే ఇంతవరకు మనం కట్టిన అమౌంట్ మనకు తిరిగి వస్తుందా లేదా, అసలు లిక్విడిటీ అనే ఆప్షన్ ఏమైనా ఉందా, సరెండర్ అనే ఆప్షన్ ఉందా, అసలు దాని గురించి అసలు మాట్లాడలేదు అనుకోండి ఎవరైతే మీకు అది పుష్ చేశారో, మేబీ దట్ ఈజ్ ఎ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఆయన ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడలేదు, ఎగ్జిట్ పాలసీ గురించి మాట్లాడలేదు, సరెండర్ పాలసీ గురించి మాట్లాడలేదు. ఎప్పుడు చూడు ఆయన ఏంటంటే, ఇది కవర్ వస్తుంది, ప్లస్ కవర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, ఇదే ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో దట్ ఈజ్ హౌ ఇప్పుడు
ఆయన టర్మ్ పాలసీ ఆల్రెడీ ఉంది అని చెప్పినా సరే ఆయన ఇంకొకసారి మళ్ళీ టర్మ్ ప్లస్ దీంతో కలిపి ఇచ్చేసారంటేనే మనం అర్థం చేసుకోవచ్చండి ఏ విధంగా ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ అవి ఉన్నాయనుకోండి, దాని మీద ఎంత ఉంటుంది. ఈవెన్ మీరు రెగ్యులర్ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళిపోయిన 1% కన్నా తక్కువే ఉంటుందండి. బట్ ఇక్కడ మీరు ఒక్కొక్క దాని మీద కమిషన్ చూస్తూ ఉంటే మీకు ఫస్ట్ ఇయర్ అయితే 30-40% కమిషన్లు, ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా కూడా వాళ్ళకి ప్రీమియం పే చేసిన వెంటనే కమిషన్స్ వస్తాయి. సో దాని గురించి వాళ్ళు ఏమైనా పుష్ చేస్తున్నారా అనేది మీరు చాలా జాగ్రత్తగా మీరు అడిగితే ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడగాలండి. ఎవరైనా మీకు యూలిప్ పాలసీ ఇవ్వాలి అని, అది మీకు చైల్డ్ పాలసీ అవ్వచ్చు, రిటైర్మెంట్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అని కూడా మీకు అమ్మేస్తూ ఉన్నారండి. దిస్ ఈజ్ నాట్ మ్యూచువల్ ఫండ్. అసలు ఆ యూనిట్స్ని చూపించి మ్యూచువల్ ఫండ్ అని అమ్మేసే వాళ్ళు కూడా చాలా బయట జరుగుతూ ఉంది. సో అది మ్యూచువల్ ఫండ్ కాదు, అది యూలిప్ పాలసీ. దాంట్లో లైఫ్ కవర్ మీకు ఇష్టం అంటే ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళకి లైఫ్ కవర్ ఎందుకండి, వాళ్ళకు కూడా యూలిప్ పాలసీలు అమ్మేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీ అంతా సెటిల్డ్ అయిపోయింది, సెక్యూర్డ్ అయిపోయింది, అసలు లైఫ్ కవర్ ఎందుకండి ఆ పర్సన్కి. సో వాళ్ళకు కూడా యూలిప్ పాలసీస్ ఇచ్చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా మిస్సెల్లింగ్ జరుగుతుందో ఆలోచించండి. ఒక్కసారి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏ పాలసీ అయినా అవనియండి, మీ దగ్గర డిస్కషన్ చేస్తే మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి అంటే మా దగ్గరకైనా వచ్చినా మేము ఒక్కసారి దాన్ని మీకు సూట్ అవుతుందా లేదా, అందులో కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం ఎనాలిసిస్ చేసి తెలుసుకోండి. దాంట్లో ఉన్న ఫీచర్స్ అర్థం చేసుకోండి, అది నిజంగా మనకి సూటబుల్ అవుతుందా. మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం పెడితే దాంట్లో అసలు మధ్యలో లిక్విడిటీ లేదు, తర్వాత ఎగ్జిట్ పాలసీ ఉండదు, మీకు రిటర్న్స్ తక్కువ వస్తే అసలు సిచ్యువేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు మధ్యలో ఆపేస్తే ఇప్పుడు కట్టినవన్నీ కూడా ఎంతవరకు పే చేశారో అవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి 10 డేస్లోనే అర్థమవుతుందండి. అంటే ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. ఫ్రీ లుక్ పీరియడ్ అంటే మీరు 1 మంత్లో కానీ మీకు వద్దు అనుకుంటే మీరు ఆపేసుకోవచ్చు. సో చాలామంది మా దగ్గర ఈ ఫ్రీ లుక్ పీరియడ్ 15 డేస్ కానీ 1 మంత్ ఈ టైంలో వెళ్తూ ఉంటే కావాలని డిలే చేస్తున్నారని డిలే చేసేసి ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత ఇంకెలాగూ వాళ్ళు ప్రీమియం అనేది తిరిగి రాదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా కంటిన్యూ చేసేస్తూ ఉన్నారు. సో ఇలాంటివి చాలా మనకి జరుగుతూ ఉన్నాయి. సో బయ్యర్ హ్యాస్ టు డిసైడ్ అండి, నాట్ ద సెల్లర్ హూ ఈజ్ సెల్లింగ్. అంటే ఈ యూలిప్ మంచిదా కాదా అని సెల్లర్ మీకు చెప్పడం కాదండి, మీరు బయ్యర్గా మీరు తెలుసుకోవాలి ఇది నిజంగా నాకు మంచిదా కాదా అనేది మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుందండి. బట్ మేమందరం ఎప్పటి నుంచో ఒకటే చెప్తూ ఉన్నాము, డోంట్ కంబైన్ టర్మ్ పాలసీ అనేది మనకి మొత్తం ఫ్యామిలీకి కవర్ అవుతూ 1-2 crores చాలా తక్కువకి బయట మనం టర్మ్ పాలసీ తీసుకుంటే ఎర్లీ ఏజ్లోనే మీరు 25-30 మధ్యలోనే తీసేసుకుంటే మీకు చాలా తక్కువ అమౌంట్తో అయిపోతుందండి. ఎప్పుడైతే మీరు 35-40 ఇయర్స్లోని మీరు టర్మ్ పాలసీ యూలిప్తో కలిపి తీసుకున్నారో ఆల్రెడీ మీ ఏజ్ ఎక్కువ ఉంది, దాంతో యూలిప్తో మీరు యాడ్ చేసి టర్మ్ పాలసీ తీసుకుంటే ఎంత మీకు మనీ అనేది వేస్ట్ అవుతుందో అర్థం చేసుకోండి. సో ఎనీహౌ మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి ఈ పాలసీల్లో, కొంతమందికి ఎండోన్మెంట్ అంటే తెలీదు, మనీ బ్యాక్ పాలసీలు అమ్మేస్తూ ఉన్నారు, యూలిప్ పాలసీస్ అమ్మేస్తూ ఉన్నారు, కొంటున్నారు బట్ దాని గురించి అయితే వాళ్ళకి ఏమీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందండి దిస్ ఈజ్ నాట్ సూటబుల్ అని. బై ద టైం మీరు దాంట్లో కట్టిన అమౌంట్ వెనక్కి రాదు, మీరు దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా మనీ అనేది వేస్ట్ అవుతుంది, సరెండర్ చేస్తే ఇంకా అమౌంట్ తక్కువ వస్తుంది. సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ అండి. ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ప్లానర్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ మా దగ్గరకు వచ్చినా చాలా కాస్ట్లీ అనుకుంటారండి, బట్ దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కాస్ట్లీ. ఈ పర్టికులర్ మిస్టేక్స్ ముందు కంపేర్ చేసుకుంటే మీరు ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా లో ఎక్స్పెన్స్ రేషియో అండి. ఈవెన్ మీరు రెగ్యులర్ మోడ్లోకి వెళ్ళిపోయినా మీకు చాలా తక్కువతో, ఒకవైపు టర్మ్ పాలసీ చాలా తక్కువ అమౌంట్తో వచ్చేస్తుంది, అలానే మీరు ఎలాంటి స్కీమ్స్ కావాలి అనుకుంటే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అందులో లిక్విడిటీ ఉంటుందండి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా మీరు ఎస్ఐపి కట్టకపోయినా మధ్యలో ఆపేసుకోవచ్చు, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ఎమర్జెన్సీస్ వస్తే మధ్యలో మనీ అంటే మీరు కట్టిన దాంట్లో కొంత అమౌంట్ అయినా అమౌంట్ తీసుకోవచ్చు, దాని మీద అసలు లోన్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ మధ్యలో మనకి మ్యూచువల్ ఫండ్స్లో లోన్స్ కూడా ఇస్తున్నారు, 3 అవర్స్లో మీకు లోన్ వచ్చేస్తుంది, మీరు రిడీమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్గా నేను కూడా తీసుకున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, మన దగ్గర ఒక 20-30 lakhs మనకి మ్యూచువల్ ఫండ్ కానీ ఉందనుకోండి, దాంట్లో మీకు 10 lakhs వరకు లోన్ అనేది 50% లోన్ వచ్చేస్తుంది, దట్టు 10%. మీరు బయట తీసుకుంటే ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, అదే పర్సనల్ లోన్ కానీ లేకపోతే
మనకి బయట ఎవరి దగ్గరైనా హ్యాండ్ లోన్స్ కానీ తీసుకుంటే, అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే 2 అవర్స్లో 1 అవర్లో మీ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. సో డోంట్ గెట్ ఇన్ టు దీస్ ట్రాప్ ఆఫ్ అన్సూటబుల్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళకండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, మీరు ఎటువంటి డెసిషన్ తీసుకున్నా సరే ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ చేయండి. అది మీకు సూటబుల్ అవుతుందా కాదా అనేది మేము క్లియర్గా చెప్తాము. దాని తర్వాత మీరు డెసిషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్స్ అయితే, ఇప్పుడు మేము చెప్పిన క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీరు యూలిప్ పాలసీ కొనేటప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎంత, లేకపోతే ఎక్స్పెన్సెస్కి అసలు ఎంత పోతుంది, ప్రీమియంలో లైఫ్ కవర్కి ఎంత పోతుంది, ఆ తర్వాత ఆయనకి కమిషన్స్ ఎంత వస్తున్నాయి దీన్ని మీకు అమ్మడం వల్ల, ఆ తర్వాత అసలు ఎగ్జిట్ పాలసీ ఏంటి, మధ్యలో మనము ఏమైనా సరెండర్ చేయొచ్చా, అసలు లిక్విడిటీ ఇష్యూస్ ఏంటి, మేము మధ్యలో పే చేయకపోతే అది లైఫ్ కవర్ అంతా కూడా పోతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా రేస్ చేయండి. సో ఇఫ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, మీరు వాళ్ళకి మంచిగా వాళ్ళు మీకు కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పకపోతే జస్ట్ దట్ ఈజ్ ఏ రెడ్ ఫ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ డూ రీచ్ అవుట్ మా నంబర్స్కి కానీ, లేకపోతే మీరు మమ్మల్ని కానీ వాట్సాప్లో ద్వారా కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ.